ఆకాశమల గాత్రం దైవం తారారవిశసి నేత్రం దైవం ఆకాశమల గాత్రం దైవం తారారవిశసి నేత్రం దైవం వ్యాపక పవన సతితం దైవం వ్యాపక పవన ససితం దైవం దైవం వ్యాపక పవన ససితం దైవం పారావార శాప్తితి దైవం పారావార శాప్తితి దైవం ఆకాశమల గాత్రం దైవం ఆకాశమల గాత్రం దైవం దైవం దైవం. విద్యార్థులారా, Dear students, భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు. God is purer than sky or ether. తారా రవి శశి దైవం సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు. God's sun, moon and stars are the eyes of God. వ్యాపక పవన శ్యామల దైవం వాయువు వలె సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం. Like air, God is all pervasive. ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన ఈ నిర్మలమైన ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. If you want to realize such God, you have to make use of the instruments such as body, senses, mind and intellect. Then only you will be able to understand God who is so vast, so pure and so sacred. క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జానా యత్ జ్ఞానం మతం మమ. ప్రపంచమంతయు కూడాను క్షేత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం. The entire world and creation is a combination of the field and the indweller. ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం. Man's physical body is a symbol and a representative of the entire creation. విశ్వమునందు ఏ చేతన అచేతనములు ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఇమిడి ఉన్నది. All that you find, both conscious and unconscious and inert in the world, are present in the human body. ఈ ప్రపంచమంతయు కూడాను
మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Whatever you find in this world is a reflection of the inner being. అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు. If you merely recognize the body, the senses, the mind and intelligence, it is not ఈ sufficient. క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు. The knower of this field is different from this field. క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి. Only when you understand the knower of the field, you'll be able to understand correctly the field itself. But until such time, there is a need for taking care of this body and the other ఈ equipment. క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. If you want to know this knower, there is a need for knowledge, gnanam. ఏమిటి ఈ జ్ఞానం? What is this knowledge? కేవలము బుకిష్ నాలెడ్జినా? కాదు. Is it bookish knowledge? No, it is not so. సూపర్ఫిషియల్ నాలెడ్జినా? కాదు. It is not even superficial knowledge, జనరల్ నాలెడ్జినా? అసలే కాదు. not even general knowledge. డిస్క్రిమినేషన్ నాలెడ్జినా? ఇది వ్యక్తిగతమైనటువంటిది. Discrimination knowledge, it refers to the individuals. ఎక్స్పీరియన్స్ నాలెడ్జినా అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జి, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది. Even if you take the experiential knowledge or practical knowledge, it is associated with the individual. ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు. All this knowledge relates to the physical world and the external world. వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము. By inquiring into the object, you will be able to just get the other required knowledge. విషయమును ఆధారము చేసుకొని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది కేవలము, ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే. Knowledge of the objects, which is based upon the special features of the object, is also ఈ not the- విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను గుర్తించలేరు. By all these kinds of knowledge, you would not be able to understand Atma, which is basically divine. వజ్రమును కోయవలనంటే వజ్రమే కావాలి. If you want to cut a diamond, you should use another diamond alone. కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముల్లే కావాలి. To remove a thorn from the foot, you have to use another thorn. ఆత్మతత్వాన్ని గుర్తించవాలంటే ఆత్మజ్ఞానమే కావాలి. If you want to really understand the principle of Atma, you should have the knowledge of Atma. ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే. In this physical world, whatever we think is knowledge is really ignorance. ఆత్మజ్ఞానమే సత్యజ్ఞానం. The knowledge of Atma alone is true knowledge. ఆత్మ అన్నా జ్ఞానమన్నా రెండు ఒక్కటే. Atma and Gnanam knowledge, they are synonymous. నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం. Real awareness is knowledge. పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము ఇది కేవలము అజ్ఞానంతో సమానం. Knowledge acquired on the accumulation of various objects and various ideas, it is only ignorance. ఈ జ్ఞానమునకు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు. There is
Trinity, three aspects relating to this knowledge. Gnanamu, Gneyam, Data, Gnata. జ్ఞానం జ్ఞేయం జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు. These are the mental transactions. మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం. Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణా శక్తులు అన్నీ కూడాను కేవలము భ్రమలే. All the inquiries based upon the mind ఇది are merely delusions. వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది. It is dependent upon the individual. మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు. What man sees, man hears, man experiences and man practices are all associated with the world, physical కేవలము world. దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము. All that mind just gives you is only with reference to the physical body and its nature. మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుటకు వీలు కాదు. Man cannot be constant based upon a particular form, a particular nature and so on. కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది. That is why mind takes shelter in the body. ఈ దేహముకు ఉండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు ఈ యొక్క పంచభూతములు అన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి. Mind enjoys itself through the eyes, the ears, the nose and the skin and all these five senses. మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి. Mind sees through the physical eyes of the body. మనస్సు దేహం యొక్క కర్ణముల ద్వారా వింటున్నది. Through the ears, mind hears. మనసుకు రూపము లేదు. Mind does not have a form. మనసే మాయ, Mind is the మనసే illusion. కోరిక, Mind is the desire. మనసే ప్రకృతి, Mind is the nature. మనసే అవిద్య, Mind is ignorance. మనసే ప్రాకృతమైనటువంటి భ్రాంతి. Mind is the natural, the created delusion. ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం. Through this mind, which is subject to delusion, it is impossible to understand Atma, which is based upon truth and which is permanent. ఏది మనకు నిజమైన జ్ఞానం? What is true knowledge? జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం. When the mind controls the sense organs, the mind becomes introverted. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge. ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కానీ లేక బుద్ధి కుశలత వల్ల కానీ మరే విధమైనటువంటి ఆదర్శం వల్ల కానీ లభించేటువంటిది కాదు. This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect. ఇది దీని సహజం. That is natural. ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు. This knowledge is natural, it cannot be acquired newly. నిమురుగప్పిన నిప్పు వలె It is like the fire covered by ashes. పాటి కప్పిన జలము వలె It is like the moss covering the water. పొర కప్పిన కన్ను వలె It is like
cataract covering the eye. మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం. Similar is Atma covered by mind and the delusion. Therefore, we have not been able to get a glimpse of Atma. ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది? How did this ash accumulate? ఎక్కడి నుంచి వచ్చింది? From where did it come? నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది. It has come from fire and it is covering the fire. జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది. From where did this moss come and cover this water? It మన has come from కంటిలో water పుట్టినటువంటి alone. పొర ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది. Similar is the cataract, which grows from within the eye and covers the eye. కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది. Remove the cover which is covering your Atma. You get a glimpse of your real కనుక nature. జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు. Therefore, this knowledge cannot be obtained through books. గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు. This cannot be gifted away even by gurus. లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు. This cannot even be given by God himself. తానే పరమాత్ముడు, He is తానే God. జ్ఞానము, He is- తానే ఆత్మ. He is God. He is knowledge. He is Atma. అయితే ఈ ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది, ఈ జ్ఞానము అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారాన్ని మనం చేసినప్పుడు When we inquire as to how this Atma or this knowledge, in what way is it existing in all people, ఏకాంతముగా కూర్చొని విచారణ చేసినప్పుడు when you sit all alone in a solitary place, శాశ్వతమైన సత్యమైన మార్పు చెందినటువంటి యొక్క శబ్దము మన నుండి ఆవిర్భవిస్తున్నది. there emanates a sound from within which is permanent, which is truth and which is pure. జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి. All the objects in the world undergo సమస్త change. ఆకారములు మార్పు చెందుతున్నవి. All the forms undergo change. ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే. Every object is a conglomeration of atoms. ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము. An object is formed by coming together of atoms. కాలక్రమేణా ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి. Over a period of time, they disintegrate. ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే. The nature of atom is coming together and going back. కానీ మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వుల యందు కూడాను ఒక్కటిగానే ఉంటుండదు. But there is one divine voice which does not undergo any change, which is permanent, which is in everyone. బాల్యమునందు, యవ్వనమునందు, వార్ధక్యమునందు, In the childhood, in youth and in old age. దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు. The body undergoes changes, but the divine voice does not undergo any change. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు. In the waking state, dream state and deep sleep state, this divine voice does not change. స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు. In the gross, subtle and causal forms also, this does not undergo change. ఏమిటి ఆ వాణి? What is that divine voice? ఆత్మ తన తత్వము నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి. That is the inner voice which has emanated from Atma. అది ఏ నేను నేను నేను. And that divine voice is I and I. అహం అహం అహం. That is Aham, Aham,
and ఇదే సత్యమైనటువంటిది. this is truth. ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది. This is subtler than the atom. ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దెన్ ఆటమ్. Truth is more fundamental than atom. ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం, And that atom, which is the ఈ truth అహం itself, చేత is aham. స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం. Soham emerges from this word aham. ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది. When this aham identifies itself with the body, then it becomes ahankara or ego. ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము. This ahankara or ego is the worldly. అహం దివ్యమైనటువంటి వాణి. This aham is the divine voice. దీనిని కేవలం పాండిత్యము చేత కాని ధీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము. It is not possible to experience this divine voice either through scholarship or through intellect. ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు. However great a scholar may be, if he does not have the eyesight, he cannot see an object. పాండిత్యము తెలియనప్పటికీ పామరుడైనప్పటికీ కన్నులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు. A person without any scholarship, if he has the eyesight, he can see the objects very clearly. వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు. A person who would have mastered all the Vedas, Shastras, Puranas, etc., when he is asleep, he does not know the world which is existing outside of him. కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు. But a person in the waking state, he might not have studied any of these scriptures, but he can experience the outer world and he can see. అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు. In the same way, a person with a pure heart would be able to experience and realize the power of Atma and the knowledge of Atma. సకల శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవల జీవి దేవుడవ్వల నుండు. తెరకు ఇవల జీవి దేవుడవ్వల నుండు. కార్యమిలను అవల కారణంబు. కార్యమిలను కార్యమిలను అవల కారణంబు. మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్తిమా ఆత్మ గుర్తింపబడు. As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world. కనుక మనము అనుభవించేటువంటి జ్ఞానములు కానీ అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కానీ సర్వము కూడాను మనస్సుకు ఇవ నుండి మనం అనుభవిస్తున్నామే కానీ మనసుకు ఆవల చేరలేదు. All the knowledge which we are having and all our experiences are within the scope of the mind alone. They have not been outside of the mind. సముద్రములో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు. Once a river gets merged into the ocean, it loses its name and ఎప్పుడు form. సముద్రంలో చేరిపోయినే
తన యొక్క రూపనామమును కోల్పోతుంది. Once it merges into the ocean, it loses its name. సముద్రం and form. ఒక్కటే నిలుస్తుంది. There it will be only one ocean which will be అది ఏ remain. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. That is the బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. that is the- ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి. if you want to understand Brahma, knowledge of Brahma is essential. If you want to understand Atma, knowledge of Atma is essential. కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే. If a person wants to understand and experience the principle of Atma, if he wants to approach through the physical things, well, he will be reaching only delusion of the mind. ఆత్మ సర్వత్రా ఉంటుండాలి. Atma exists everywhere. all pervasive. ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే. What you find in the entire world is only the consciousness of కేవలం Atma. దేహం ఉన్నంత మాత్రమే మనకు గోచరిస్తుందని భ్రమించటము ఇది కేవలము మానసిక కల్పమే. It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive. ఘటము ఉండినా లేకపోయినా, Whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist. ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా, Whether there is water in the pot or no water in the pot. సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది. The rays of the sun are everywhere. ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు. When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance. కనుక దేహం ఉండినా, మనస్సు ఉండినా లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది. Whether there is the body or the mind, or whether it is not there, still Atma అయితే exists. ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటి? What are the experiences which you are undergoing now? దేహం related? అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self. పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు. Suppose you want to believe that as the truth, when it is really ఇది నీ not the truth. ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు. It is your own reflection, but it is different. సాక్షాత్ ప్రతిబింబము కాదు. But it is not a true reflection. ఎట్లనగా విద్యార్థులకు చక్కగా అర్థమవ్వలేదు. You may ask, how is it? This can be explained to the students thus. జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు, You see your own face reflected in the water. కానీ విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందుకు కనిపిస్తుండాలి కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా కనిపిస్తుండాలి, రైట్ ఐ లెఫ్ట్ గా కనిపిస్తుండాలి. You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs. కనుక ఇది సత్యం ఎట్లవుతుంది? When this is so, how can this be truth? నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబమని విశ్వసిస్తున్నావు. On account of your own delusion, you ఈ think that దేహం కూడాను భ్రాంతితో కూడినటువంటిదే. the body is full of delusion. కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు. If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required. అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి. But until you really understand this divine principle,
There is need for taking care of your body, mind, దేహము senses. ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి. You should have body, mind, senses and intelligence. అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి. But you should experience and enjoy them in the proper way. ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీరిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం. Instead of putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems. ఇవన్నీ కూడా difficulties. కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి. All these experiences are arising out of the delusion only. మీరు రైల్లో ప్రయాణమైపోతున్నారు. You are traveling in a train. ప్రయాణమైపోతున్నది ఎవరు? మీరే. Who is traveling in the train? Yourself. కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. But when you look across the window of the train, you see as if the mountains, the trees are running. పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే. What is running is not the trees nor the mountains. It is only yourself and the train which is moving. కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకోలేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం. What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing. ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది. If you inquire on these lines, when you say I, నేను లేని ఇది సృష్టి కలుగదు. without this I, this creation doesn't exist for me. నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది. Only this I is born, the creation is born. ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి. We have to do this kind of inquiry in an intensive, elaborate way. ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు. It is very difficult for us to understand this principle of Atma. అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు. But there is nothing except Atma in this world. ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం. Although what exists is only Atma alone, we get deluded to think that something else is existing other than Atma. ఎన్ని బలములు ఉండినప్పటికీ ఎంత సిరి సంపదలు మనము ప్రోగు చేసుకున్నప్పటికీ ఈ ఆత్మానుగ్రహమే లేకపోతే సర్వము వ్యర్థమైపోతాయి. Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of Atma, everything ప్రతి is మానవుడికి కూడాను ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు. Every human being believes that he has free will. ఇది చాలా పొరపాటు. It is a mistake. కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము. By human efforts and human wishes alone, we think that we are achieving many things. But this is only a reflection of your doership. ఇది కేవలము అహంకారం యొక్క వికారం. This is a perverted form of ego. ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు. What efforts are you making for this regular heartbeat? You are మనం not doing దుఃఖంలో it. ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ
మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? Whether you are in joy or sorrow, whether you are traveling, you are sitting or standing, this inhaling and exhaling is going on regularly. What efforts are you making for this? మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా, The food which you partake, whether you are walking or you are not walking, దీనిని జీర్ణింప చేసుకోవటానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా, whether we undertake any specific exercises for digestion or not, జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం? food is being digested. What efforts are you making for this digestion? మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము. By merely wishing to be born, you cannot be born. By wishing to die, you cannot die. ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు. These cannot be obtained by human efforts and human sadhanas. ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి. These things occur to you without even any efforts. కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్లే. All these are the master plan of Bhagavan. ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్నీ కూడాను దానికే వదలాలి. Under what time, in what way, in what place, how we should enjoy a particular thing will have to be left to themselves, not to be bothered by us. భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట, మరువబోకుడిట్టి మంచి మాట. కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు? Take the example of Karna. He had the physical strength, he had the intelligence, and he had everything else, but he did not have the grace and the strength of the Lord. What fate did he suffer? Everyone దైవ knows. బలము నిజ బలము, The true strength is the strength of God. ప్రాకృత బలము దుర్బలము. All the physical strength is a mere weakness. కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకొని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలములనే ఆధారం చేసుకొని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం. Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken. మనకు ఆత్మజ్ఞానము లభ్యం కావాలనుకున్నప్పుడు If you want to attain the knowledge of Atma, దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. we should develop the sense of divine unity. ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి ద్వేషము అధికమైపోతుండది. As we have lost that kind of sense of unity, the differences and the diversities are growing, hatred and quarrels are also growing. జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు. It is not possible to divide knowledge. ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే. We are ourselves the divine knowledge. మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిది కానీ మనం భావించరాదు. మనమే జ్ఞానం. We should not think that divine knowledge is within us or we can acquire it. మనమే అనంతము. We are divine knowledge. We are bliss. మనమే సత్యము. We are truth. మనమే బ్రహ్మ. We are Brahma. దీనిని పురస్కరించుకొని
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. It is in this context it was said, truth, knowledge and infinity is Brahma. Satyam ఈ Gnanam. జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకొని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం. We are playing a role allotted to us in this play of the world appropriate to our own station. కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షను ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయం కావు. This action, this dialogue may be appropriate to the role in this play. But if you really want to attain the truth and the permanent Atma, this cannot help you. ప్రొద్దున మీరు చూచి ఉన్నారు, Morning you have seen. మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది. In the middle, there was a circle representing conscience. క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుండాలి. Below that, there is a circle representing subconscious. పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుండాలి. On the top of this conscience, there was another circle, superconscious. అయితే ప్రతి మానవుని యందు కూడాను ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి. In every human being, the entire created world exists in the form of subconscious. ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి. Everything comes from here to the conscious level. దీనికి ఒక చిన్న ఉదాహరణము. Here is a small example. మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చును. Sometime or the other, you might have gone to a center like Badrinath, Kedarnath, or Delhi, Bombay, or Madras and seen them. కానీ ఈ దృశ్యమంతా ఎక్కడ ఉన్నది? Where are those scenes exist now? నీవు ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి, ఆగ్రా పోయి, తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది. Once you go to Agra, Delhi and see Taj Mahal, the Taj Mahal enters into your subconscious. ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది. Whenever you think of it, it gives you its vision. నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉంటున్నటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియన్స్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి. If you want to bring things to conscious, they have to come from. వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి. If you want to think of the present, you have to think of the past also. కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది. In my view, the past and the future are existing in the present itself. కానీ ఇది ప్రెజెంట్ అని మనం భావిస్తున్నాం. అదే పెద్ద పొరపాటు. We are considering this as present and present. It is a big This is mistake. not present. This is omnipresent. This is not present. This is omnipresent. గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానంలోనే ఉంటున్నవి. Past and the future are existing in the present. కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రెజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరి అయినటువంటి స్థితిలో ఉంచుకోవాలి. It is necessary to keep the senses, intelligence and mind in a proper way to understand, see these divine. ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి. Today, the knowledge of the science and technology is growing fast. ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి? For whom have all these grown? ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది, To take this electricity, ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి, there are fans, ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి, there are so many machines, ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి, there are, ట్రైన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క
సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల. A train, a plane, a radio, a video, all these things have come into existence as the gifts of science. అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. We should ask the question, for whose sake all these things have come? దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి. We should put the question, who is the enjoyer of all this? నేను అని ఒక ఆన్సర్ వస్తుంది. The answer comes that it is I. నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి? If I don't exist, for whose sake all these things? కనుక నేను ఉంటే అన్నీ వస్తాయి, నేను లేకపోతే ఏదీ లేదు. Therefore, when I am there, all these things come into existence. When I am myself not there, all these things are useless. కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు. That is the reason why man is most precious, more precious than anything else in the world. మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు. Being born as a man, by efforts, he can transform himself into Madhava. కానీ పశువుగా పుట్టి పశువుగానే జీవిస్తుంది, కానీ పశుపతిగా మారడానికి వీలు లేదు. But after being born as an animal, it can never transform itself into the Pashupati or the master of this. దానికి ఆత్మభావము అనేటువంటిది లేదు. It does not have the feeling of Atma. ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు. It does not have the mind which obstructs, which comes between Atma. సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యున్నే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి. Just as the clouds which have emerged from the sun cover the sun himself, the mind which has come from Atma covers the mind itself. కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వముతో సమానమైనటువంటిది. Therefore, this human aspect is as good as divine aspect. దైవం మానుష రూపేణ. That is why it is said, God comes in human form. Men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు. Therefore it is said, men are more valuable than all the wealth of the world. అతి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం. If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then కానీ మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు. Man today is not making efforts for the sake of Atma. భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు. Man is undertaking so much of action in order to enjoy physical comforts ఆ and luxuries. శ్రమలలో ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు. If 100, 1000, one in crore part if we invest for Atma, we can enjoy divine bliss. యాచింతా భువి పుత్రమిత్ర భరణం వ్యాపార సంభాషణే యాచింతా ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే సచింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే కాచింత యమరాజ భూమ సదనద్వార ప్రయాణే ప్రభు కాచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే 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 క్షణే. మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై
మనం ఎంత కాలమును వినియోగిస్తున్నామో, How much of time are we investing for the sake of earning money and properties and luxuries and name and మనం fame? పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నామో, How much of time are we misusing for the sake of the children, friends, ఆ and కాలములో family? క్షణకాలము భగవంతుని యొక్క పాదార విందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే, భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో, భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట. If a moment out of this could be invested in thinking the lotus feet of the divine Lord Nandanandana, then the doors of the heaven themselves will open and welcome us. కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి. If you really want to get the knowledge of Atma and Atma, the one thing that you should have భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం, అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు. If you have devotion alone, you can reach it. Then what do you mean by devotion? It doesn't refer to the type of worship, going to pilgrim center, doing dhyana, etc. These are only actions which symbolize devotion, but not devotion by itself. స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి. Fixing the mind in getting a vision of your real self is the real devotion. ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట. That is the real Atmic. కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు. భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి. Therefore, there is no difference between Gnana and Bhakti, knowledge and devotion. రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే. There is a close mutual relationship and interdependence between these ఈ two. రెండింటినీ కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ. It is, ఈ the, ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు. it is this thread of love which can bind God Himself and get you to. అనగా ప్రేమ ప్రత్యేకము కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Then, love is not different from God. Love is God, God is love. దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది. Love associated with the body is momentary. వాంఛలతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది. Love associated with the desires also is momentary. ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు. They are extremely transient and దైవ temporary. ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది. Only love of the Lord, that is the true love, that is permanent love. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దారి ఎందే నీవు జీవించాలి. Therefore, love is God, live in love. You should live in love alone. ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే. There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds. ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు. Why should we make so much of efforts for the sake of these passing clouds? సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి. We have to undertake inquiry in order to attain the Atma which is truth and which is permanent. కనుక తమను తాము ఉద్ధరించుకోవాలి. Each one, ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నారు. each one has to save himself. చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము ఛాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు. Quite a few people who have book knowledge and who are prisoners of
the rituals, they are, మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు. దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి. these people think that it is their sons who can save them by performing the ceremonies, annual ceremonies after their death and saving them from various problems later on. కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు. How many people there are in the world who have number of children? వీరినందరినీ పుత్రులంతా ఉద్ధారం చేస్తున్నారా? Are these sons really saving the parents? పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు? How many more people there are without వీళ్ళందరూ sons? అధోగతి పాలవుతున్నారా? Are these people forlorn? పుత్రులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని వడిసిను. How many children were born to Dhritarashtra as Kauravas? What is it that they did for him? పుత్రులు లేని ఆ సుకునకు పెంపొందనే దుర్గతులు. The one who did not have the children, could he not get the salvation? కాదు కాదు, వీరు కాదు మనల్ని ఉద్ధారం చేసేది. It is not these sons who really save us. ఇవి చేసేటువంటి ఆచారముల కూడా యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించుకోవటం లేదు. We are not even recognizing the real significance and meaning of these rituals. సత్యార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడే నిత్యతత్వాన్ని మనం అనుభవించవచ్చు. Only when we understand the principle of truth, we can really understand and practice things properly. శ్రాద్ధము అంటాం మనం. Take the word Shraddha. ఏదో ఒక బ్రాహ్మణుని పిలిపించటము, అతనికి పాదాలు కడగటము, వానికి పొట్ట నిండా అన్నం పెట్టటము, వానితో మనం ఏదో అక్షింతలు వేయించుకోవటం, ఇది శ్రాద్ధం అయిపోయింది అనుకుంటాం. We consider that this Shraddha ceremony is sufficient by calling a Brahmin, giving him various. శ్రాద్ధం అనగా శ్రద్ధతో కూడినటువంటిది అని అర్థం. Shraddha refers to the one which is associated with a real interest and Shraddha. శ్రద్ధ. అయితే పిండము అనగా ఏమిటి? Then what do you mean by Pindam? పిండధారములు చేస్తున్నారు. You are offering this Pindamu. పిండం అనగా దేహమే. This word Pindamu refers to the body. శ్రద్ధతో మన దేహం అనేటువంటి పిండాన్ని భగవంతునికి అర్పితం గావించటమే నిజమైన శ్రాద్ధం. The true meaning of real Shraddha is offering this physical body as an offering to the Lord. That is real Shraddha. దీనిని వేదాంతమునందు కూడాను మానవ శరీరమునకు తుంగభద్ర అని ఒక పేరు పెట్టారు. In Vedantic parlance, the human body has been given the name Tungabhadra. ఒక నది కూడా ఉంటుండాలి తుంగభద్ర అని. There is a river by the name Tungabhadra. ఒక దగ్గర తుంగ, ఒక దగ్గర భద్ర రెండు పుట్టి చేరటం చేతనే అతనికి తుంగభద్ర అని పేరు వచ్చింది. This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. Therefore, భద్ర అనగా when you say Bhadra, మంచి, పవిత్రము, కళ్యాణము, శోభ అనేటువంటి అర్థాలు ఉంటున్నాయి. this Bhadra refers to good, sacred, auspicious, great. ఇంకా తుంగ అనగా చాలా బలమైన, Then when you say Tunga, గొప్ప, strong one, విశాలము, great, wide, ఈ విధమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు. these meanings may be given to this word. తుంగ భద్ర అనగా ఏమిటి? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము. కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది. This body has been given the name Tungabhadra because this is meant for doing good action, and this is meant for doing auspicious action, great action, divine action. కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారములు ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం? When we are having such a great name, are we really justifying by our own పేరు actions? మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది. There is a very great name given, but not justified by the action which is పేరుకు named. తగినట్టుగా మనం ప్రవర్తించాలి. We should conduct ourselves in tune with our own name. త్యాగరాజు అని పేరుకు వచ్చింది. Name is Tyagaraja.
కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం. That Tyagaraja had the real nature of sacrifice. He had justified that name. భోజరాజు అనేక విధమైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి యొక్క వస్తువులు అన్ని పంపించాడు. King Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life. చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపుము మనసా అన్నాడు. When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet permanent for me? ఇంతే కాదు, తన యొక్క అంతర్భావముల యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు. He also told himself the great meaning of a pure heart in a clear రామ, way. నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను. Rama, I have held your lotus feet with both my hands firmly and strongly. నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు. It is not possible for you to go away from me, Rama. నన్ను వీడచి కదకురా రామయ్య రామ, కోదండ రామ, పట్టాభిరామ, నన్ను వీడచి కదకురా నే వదలనురా. Don't leave me, O Ramaya Rama, Kodanda Rama and Pattavirama, and go away. I am not going to leave, O Rama. నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు, You seem to be making a plan, కానీ నేను ఆ ప్లానును అంగీకరించను. but I don't agree for your plan, O Rama. ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తములో పెట్టి నీవు తప్పించుకొని పోవడానికి చూస్తున్నావా? Rama, you want to keep all this wealth in my hands and allow my grip go away, and you want to go away from me, ఇవన్నీ Rama. నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి. If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands. నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతానన్నాడు. I would never accept all this wealth. ఇది I'll hold your feet. త్యాగరాజు firmly. యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం. This is the great sacrificing feeling of Tyagaraja, who had that name of Tyagaraja. విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు ప్రబోధనలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు. Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience. దీనిని and a lot మీరు of- సార్థకం చేసుకుంటే అంతే చాలు. If you can sanctify this, then that is enough. మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి. Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them. ఈ And ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము. even in this, with reference to this Atma Tattva, we have collected all the worldly things. దీనినే తిరిగి వేదములకు కూడాను సమన్వయమైనటువంటి మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం. We'll have to just also think in terms of Veda and how things are expounded in Veda. భారతీయులకు అనాది కాలము నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే. It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very, very ancient days. ఇది కేవలము
ఒక వ్యక్తులతో ఆవిర్భవించినటువంటిది కాదు. Veda has not emanated from an individual. లేక పండితుతో లిఖించబడినటువంటిది కాదు. It is not even written by scholars. ఇది అపౌరుషేయమైనటువంటిది. This is Apaurushaya. ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది. This has emanated directly from the primordial sound. ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి. In each word there are 33 crore aspects. కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి? How are they brought together? ఉన్నది కొన్ని అక్షరములే, విన్నది కూడా. There are only a few letters in a sense. ఇది అష్టాక్షరములే. There are only 8 letters. దీనిని అనేకంగా కూడాను అవి ఆవరిస్తూ పోయాయి. They have been changed and converted into a number of other. ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి. In English language there are 26 alphabets. కానీ 26 అక్షరాల లోపలే ఇంత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు. With the help of these 26 letters alone, such voluminous ఈ books are అక్షరాన్ని written. వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు. Leaving these 26 alphabet, you cannot use any other letter at all. 4 వైర్లు ఉంటున్నటువంటి వైలిన్ లోపలే 400 రాగాలంతా పాడవచ్చు. There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads on me. కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాట తాపాయేశ అని 8 అక్షరాలు విన్నాడు. There are these 8 letters, Acha, Ta, Ta, Pa, Ya, Sha. ఆ కాట తాపాయేశ A, Ka, Cha, Ta, Ta, చా Pa. కాదు. ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది. Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of ఇది the world. వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది. This has got the name Smruti because by hearing this is obtained. ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి యొక్క సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదం యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. And we will try to understand more elaborately the meaning of the Smruti, how these things are obtained, and what are the things which have been conveyed to the humanity at large in future. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై బతుకమ్మాల హారి ప్యారి బాజి మీర మన విహారి మదన మోహన మురళి గారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి బాజి మీర మన విహారి మదన మోహన మురళి గారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై
కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. బతుకమ్మాల హారి ప్యారి బాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై.